సో గైస్, ప్యాకేజెస్ ఎలా అడగాలి? సో ఇక్కడ మనం ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను గ్లాస్ డోర్ నుంచి చూసి దాన్ని రిఫర్ చేసి ఆ కంపెనీలో ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఇస్తున్నారు, దాన్ని బట్టి నేను అడుగుతాను. యాక్చువల్లీ సాలరీ ఎంత అడగాలి అనే దానికి వేరే వీడియో ఒకటి చూసాను ఇలాగే. సో యాక్చువల్ ద రియాలిటీ వీ నీడ్ టు టాక్. ఓకే, మనం రియాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో నేను ఇట్లా ఒక కొన్ని అంటే దానివల్ల ఏంటి అంటే ఓవరాల్ గా మన డొమైన్ ఎంత ఉందనే తెలుస్తుంది, కానీ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇక్కడ అదో వీడియో తప్పని నేను అనట్లేదు. ఇక్కడ ఏంటి అంటే శాలరీ ఎంత అడగాలి, సో ఇక్కడ ఏంటి అంటే ప్యాకేజెస్ అనేది ఎలా అడగాలి అనే దానికన్నా ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనము డొమైన్ టు డొమైన్ సాఫ్ట్వేర్ అనేది కంపెనీ చేంజ్ అవ్వడం, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఒక దాంట్లో డొమైన్ లో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మనం కంపెనీ మారడం అనేది రైట్ టైమా కాదనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు రైట్ టైం కాకుండా నేను హడావుడిగా నాకు హై హై ప్యాకేజ్ కావాలి, ఎక్కువ శాలరీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను చేంజ్ అవ్వచ్చు అంటే అలాంటి పరిస్థితి లేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే అగైన్ తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఇది రైట్ టైమా కాదా అనేది, అంటే శాలరీ ఎంత అడగాలి అనుకునే దాని ముందు కంపెనీ చేంజ్ అవ్వడానికి ఇది రైట్ టైమా కాదా అనే పాయింట్ ఫస్ట్ మనం రైజ్ చేయాలి, అర్థం చేసుకోవాలి, మార్కెట్ తెలుసుకోవాలి. దాని తర్వాత ఏంటి అంటే అప్పుడు రీసెంట్ డేస్ లో మారిన కంపెనీ, మీ కంపెనీ నుంచి కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటెడ్ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళని, అరే ఈ డొమైన్ లో నువ్వు మారావు కదా, ఎలా ఉన్న ఇంటర్వ్యూస్ అనేది మనం తెలుసుకోవాలి. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఓకే, తర్వాత ఏంటి అంటే మీరు అప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే దాన్ని బట్టి ఇప్పుడు ఎలాగా వాళ్ళ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, వీటన్నిటిని ఒక అనాలిసిస్ చేయాలి. అండ్ దీంతో పాటు మీరు ఇంత ప్యాకేజ్ గురించి మాట్లాడేటప్పుడు నేను అక్కడ వర్క్ చేస్తున్నాను, సో అండ్ సో ఐఎమ్ గెటింగ్ 9 lakhs ప్యాకేజ్ ఆర్ 10 lakhs ప్యాకేజ్. సో 10 లక్షల ప్యాకేజ్ నేను ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 30% హైక్. వై? బికాస్ నాట్ ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ చేంజ్డ్ కంపెనీ, ఐ హ్యావ్ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్, బట్ ఆల్సో ఐ హ్యావ్ లెర్న్డ్ దిస్ కోర్స్ అండ్ ఐ హ్యావ్ డన్ దిస్ సర్టిఫికేషన్ అని చెప్పి కంపల్సరీ మీరు ఒక సర్టిఫికేషన్ యాడ్ చేసుకోండి. కొంత ఏదన్నా కొత్తగా అప్ స్కిల్ చేసుకోండి. డెఫినెట్లీ కంపెనీ టు కంపెనీ మారేటప్పుడు కనీసం అప్ స్కిల్ చేసుకోండి. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి.